ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అక్క నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిందని నిన్ను కూడా గాలికి వదిలేలేను. నీ జీవితం గురించి నేను బాధ్యత తీసుకుంటాను. నీ భవిష్యత్తు కోసం నేను ఒక మార్గం వేస్తాను. దేని గురించి మాట్లాడుతున్నారు బావుగారు? వివేక్కి మా పిన్ని ఆల్రెడీ ఒక పెళ్లి సంబంధం చూసింది. ఆ అమ్మాయితోనే పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడం అయిపోయింది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించడం మొదలైపోయింది. ఇంకా నువ్వు వివేక్ గురించి ఆలోచించడంలో అర్థం లేదు. అందుకే నేనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. వావ్, వెరీ నైస్ మిత్ర. అలా అయితే వివేక్ పెళ్లితో పాటు అదే కళ్యాణ మండపంలో జాహ్నవి పెళ్లి కూడా చేశారు. Stop it, Mom. పిన్నన్న దాంట్లో తప్పే ఉందిరా. తనన్నట్టే మీ ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే కళ్యాణ మండపంలోనే చేద్దాం. అనయ్య, వాట్ ఇస్ దిస్? మామ్ తీసుకొచ్చిన సంబంధం ఇష్టమని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నేను అసలు మీకు చెప్పానా? లేదు కదా. సరే అయితే నీకెవరిష్టమో ఇప్పుడైనా చెప్పు. ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావో ఇప్పుడైనా నీ నిర్ణయం చెప్పు. చూసావా, నీకు తెగేసి చెప్పడం తెలీదు. మనసుకి నచ్చిన పని చేయడానికి భయపడతావు. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి వెనకడుగు వేస్తావు. అలాంటప్పుడు నీ జీవితం నాశనం చేసుకుంటూ జాను జీవితాన్ని ఎందుకురా నాశనం చేస్తున్నావు? అది కాదన్నయ్య. చూడు వివేక్, ప్రతి చోట మనల్ని వెనక్కి లాగే బలం ఏదో ఒకటి ఉంటుంది. ఆ బలానికి లొంగిపోయినంత కాలం, ఆ బలాన్ని దాటి వెళ్ళలేనంత కాలం నీ మనసుకి నచ్చింది చేయలేవు. నీ జీవితం కోరుకున్నది అస్సలు అందుకోలేవు. ఇప్పటికైనా మేలుకో. ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావో తెలుసుకో. నిన్ను ఆపుతున్న బలానికి లొంగిపోతావో, నీ జీవితం కోరుకున్న దాన్ని అందుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావో ఇప్పుడే నిర్ణయించుకో. జాను, మనం చాలా కలలు కంటాం. ప్రతి కళ నిజమవ్వాలని ఉండదు. నీ కళ నిజమవ్వాలని కోరుకుంటాను. అది నిజం కాకపోయినా నీ జీవితానికి ఒక సరైన మార్గాన్ని నేను చూపిస్తాను. ఇక నువ్వు వెళ్ళు. కోపంలో కాస్త కటువుగా మాట్లాడాల్సి వచ్చింది. లక్ష్మి, నువ్వు చూసిన సమస్యలేంటో నాకు తెలీదు. ఇకపై ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా నాకు తెలీదు. కానీ ఆ సమస్య ఎలాంటిదైనా, ఎంత పెద్దదైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయ్యో అర్జున్ గారు, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నా సమస్య మీరు తీర్చేంత చిన్నది కాదు, క్షణాల్లో చెరిగిపోయేటంత సులువైంది కాదు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటో లక్ష్మి,
నేను ఎంత సాధించినా నీకు అండగా ఉండలేకపోతున్నాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నీకున్న సమస్యల్ని తీర్చలేకపోతున్నానన్న వేదన నన్ను చాలా చిత్రవద చేస్తుంది. నిన్ను సంతోషంగా ఉంచలేని అసమర్థుణ్ణైపోయాననే దిగులు నన్ను లోపల తొలిచేస్తుంది. అర్జున్ గారు, ప్లీజ్ దయచేసి అలా అనుకోకండి. మీరే గానీ లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. మీరే కానీ అండగా నిలబడకపోతే నా కొడుకు బ్రతుకు ఏమైపోయేదో. దారం తెగి ఎగిరిపోతున్న గాలి పట్టానికి ఆధారం అయ్యారు. తీరం తెలియకుండా ప్రయాణిస్తున్న పిల్ల కాలువకి ఒక ఆనకట్ట అయ్యారు. మీరున్నారు కాబట్టి నా జీవితానికి ఎంతో కొంత అర్థం ఏర్పడింది. మీరే కానీ లేకపోతే నా జీవితం ఎప్పుడో అంధకారం అయిపోయేది. నా జీవితానికి ఒక అర్థం కల్పించారు కాబట్టి మీ మీద నాకు ఎంతో అభిమానం. నిజానికి అభిమానం అనే మాట కూడా చిన్నదైపోతుంది. అభిమానం కన్నా ఎక్కువే. అది మాటల్లో చెప్పేది కాదు. మన మధ్య ఏర్పడిన 5 ఏళ్ల అనుబంధంతో చెప్తున్నాను. దయచేసి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రానివ్వకండి. మీ మూలంగా మేమంతా బాధపడే దుస్థితి కల్పించకండి. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. అమ్మా, ఇప్పుడు లక్ష్మి ఏం చెప్పిందో విన్నావా? తన జీవితానికి నేనే అర్థం కల్పించానట. తన జీవితానికి నేనే ఆధారంగా మారానట. నా మీద అభిమానం కన్నా మాటల్లో చెప్పలేని ఫీలింగ్ ఉందట. ఇన్నాళ్ళకి లక్ష్మి తన మనసులో నా మీద ఉన్న ఫీలింగ్ బయట పెట్టిందేమో కదమ్మా. అవును అర్జున్, లక్ష్మి నిన్ను ఇష్టపడుతోంది, నిన్ను ప్రేమిస్తోంది. అది పరోక్షంగా నీకు తెలియచేసే ప్రయత్నం చేసింది. చూసావా అమ్మా, నా మీద ఇంత అభిమానం పెంచుకుంటే తను నొచ్చుకునేలా నడుచుకున్నాను. తన గుండెకి గాయం చేసేలా ప్రవర్తించాను. పోనీలే, ఈ మందే ఒకప్పుడు లక్ష్మి మనకి పరిచయం అయ్యేలా చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ మందే లక్ష్మి మనసులో ఉన్న మాట బయటపడేలా చేసింది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.